సాయిరోక్స్ మళ్ళీ డంబిల్స్ వేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? రెండు చూపిస్తా. డంబిల్స్ కోసం పిక్కతో పాటు శాండ్, అన్నింటికంటే ఇంపార్టెంట్ సిమెంట్. అసలు ఈ మూడు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? ఒక 5 kg డంబిల్స్ చేయడానికి నా చేతిలో ఉన్న డబ్బా, ఒక డబ్బాతో పిక్క సేమ్ క్వాంటిటీ, ఒక డబ్బా ఇసుక, 5 kg డంబిల్స్ చేయడానికి ఈ రెండు ఈక్వల్ గా తీసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటితో పాటు మనకి సిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. యావరేజ్ గా మనం 5 kg డంబిల్స్ రెండు చేయడానికి మనకి 1 kg సిమెంట్ అయితే సరిపోతుంది. అది కూడా సేమ్ ఏదైతే డబ్బా యూజ్ చేసామో దాంతోనే తీసుకోండి. ఈసారి నుంచి మీరు కాంక్రీట్ మిక్స్ చేసేటప్పుడు కింద కాకుండా ఒక ట్రబ్ లో అయితే మిక్స్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేస్తే. ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లో హాఫ్ వాటర్ అయితే పోయండి. ఏదైతే మన పొడి సిమెంట్ ఉందో ఆ మధ్యలో కొంచెం హోల్ పెట్టేసి ఆ హోల్ లో ఈ వాటర్ మొత్తం పోసేయండి. సిమెంట్ లో చేయి పెట్టకుండా మీ దగ్గర ఒక టాపీ ఉంటే దాంతో బాగా మిక్స్ చేయండి. ఎంతలా మిక్స్ చేస్తారంటే అసలు పొడి సిమెంట్ అనేది కనిపించకూడదు. చూసారు కదా కాంక్రీట్ అయితే ఎంత బాగా మిక్స్ అయిందో. ఇప్పుడు మధ్యలో మనం పైప్ సైజ్ అనేది కొలుచుకోవాలి. ఈ రాడ్ అయితే 25 సెంటీమీటర్స్ అయితే ఉంది. సో మన దగ్గర ఉన్న పీవీసీ పైప్ అయితే యాక్సిల్ బ్లేడ్ పట్టుకొని 25 సెంటీమీటర్స్ అయితే కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసిన తర్వాత మీరైతే ఒక 4 మేకలు తీసుకోండి. మీ స్టవ్ ఆన్ చేసుకొని మీ దగ్గర ఒక కటింగ్ బేర్ ఉంటే దాని సపోర్ట్ తో మేకలు అయితే బాగా హీట్ చేసి మనం కట్ చేసుకున్న పైప్ చివర అయితే కరెక్ట్ గా ఫిట్ చేయండి. మన డంబెల్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇలా చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన మేకలు ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు షేపులు కావాలి. ఈ షేప్స్ ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక మనం కలుపుకున్న కాంక్రీట్ అయితే బాగా గట్టిగా అయిపోయింది. మళ్ళీ దాన్ని అయితే బాగా మిక్స్ చేసి ఒకవేళ డ్రై అయిపోతే మరి కొంచెం వాటర్ పోసేయండి. మన దగ్గర ఉన్న టాపీతో మనం ఆల్రెడీ తయారు చేసుకున్న డంబెల్ షేప్ లోకి అయితే ఈ కాంక్రీట్ తో ఫిల్ చేయండి. సగం ఫిల్ చేసిన తర్వాత ఇలా వైబ్రేట్ చేయండి. ఇలా వైబ్రేట్ చేయడం వల్ల లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. మొత్తం ఫిల్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న పైప్ ని కరెక్ట్ గా మధ్యలో ఫిట్ చేయండి. పైప్ కి ఇలా మేకలు ఉండడం వల్ల మనం తీసుకున్న పైప్ అనేది కదిలిపోకుండా ఉంటుంది. మనం ఎప్పుడు డంబెల్స్ వేసినా కూడా 2 డంబెల్స్ ఒకేసారి వేయాలి అండ్ 2 పక్క పక్కనే ఉండాలి. సో మనం మిక్స్ చేసుకున్న కాంక్రీట్ అయితే కరెక్ట్ గా సరిపోయింది. ఇది ఆరిపోయిన తర్వాత ఈ షేప్స్ ఎలా రిమూవ్ చేయాలి, మళ్ళీ దాంతో రెండో సెట్ డంబెల్స్ ఎలా వేయాలి అనేది డీటెయిల్ గా పార్ట్ 2 లో చూద్దాం. పార్ట్ 2 కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు? పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అది కూడా త్వరగా పోస్ట్ చేద్దాం.